ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నుంచి జరిగిన ఘటన. ఇది 2021లో జరిగిన ఒక భయంకరమైన సంఘటన. చిత్తూరు జిల్లాలో తిరుపతి భారత్‌లో అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో తిరుపతి ఒకటి. ఇక్కడ ఉన్న ఒక పెద్ద ప్రభుత్వ ఆస్పత్రిలో శ్రీ వెంకటరమణ ఆస్పత్రి ఒక విచిత్రమైన సంఘటన అయ్యింది. 2021లో జూన్ 23న ప్రభుత్వ ఆస్పత్రి వెనుక భాగంలో ఒక బాగా కాలిపోయిన సూట్కేస్ కనిపించిందని సమాచారం అందింది. ఈ సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సూట్కేస్‌ను చూసినప్పుడు అందులో ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది. అది చూడటానికి చాలా కష్టంగా ఉన్నట్లు వారు అంచనా వేశారు. దేహం పూర్తిగా కాలిపోయింది. శరీరం ముక్కలు ముక్కలుగా ఉండిపోయింది. అతనా, ఆమెనా అని ఎవ్వరూ గుర్తించలేకపోయారు. కానీ ఇది కేవలం సాధారణ మృతదేహం కాదు అనిపించింది. పోలీసులు సూట్కేస్‌ను పరిశీలించి దాని ఆధారంగా వాటి ద్వారా మరింత సమాచారాన్ని చేపట్టారు. ఫారెన్సిక్ టీం పిలిపించి ఆ మృతదేహం ఒక మహిళదే అని అంచనా వేశారు. ఆమె వయసు 25 నుండి 30 సంవత్సరాల మధ్య ఉన్నట్లు అనిపిస్తుంది. పోలీసులు మరింత విశ్లేషించి ఆమె చిత్తూరు జిల్లాలో ఒక మహిళ అని కనుగొన్నారు. ఇక హత్య కేసులుగా మారింది. తర్వాత ఈ కేసు మరింత సీరియస్ అయ్యింది. ఇంతలో తిరుపతి నగరంలో సీసీటీవీ ఫుటేజ్ని తీసుకున్నారు. ఒక టాక్సీ డ్రైవర్ను పట్టుకున్నారు. ఒక వ్యక్తి తిరుపతి ఆసుపత్రి వద్ద రైడ్ తీసుకుంటూ ఒక పెద్ద ట్రాలీ సూట్కేస్‌ను తీసుకువచ్చారు. అతనితో పాటు ఒక చిన్న పిల్లాడు కూడా ఉన్నారు. ఆ టాక్సీ డ్రైవర్ తర్వాత పిల్లలకు కీలక సమాచారం ఇచ్చాడు. పోలీసులు బాగానే దర్యాప్తు చేసి ట్రాలీ సూట్కేస్‌లో ఉన్న లేడీని తొలగించారు. మరి ఈ దర్యాప్తులో శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన విచారణ జరిపారు. ఆయన భార్య భువనేశ్వరి 25 నుండి 27 వయస్సురాలు. మరి విచారణలో పోలీసులు శ్రీకాంత్‌ను యొక్క మరిన్ని వివరాలను రాబట్టి అతన్ని 30 జూన్ 2021న అరెస్టు చేశారు. భువనేశ్వర్ని హత్య చేయటం వెనుక పెద్ద రహస్యం ఉండటం, దానికి సాధ్యం చేసేందుకు అతడు చాలా స్మార్ట్గా ప్లాన్ చేశాడు. శ్రీకాంత్ రెడ్డి ఒక టెక్నికల్ ఇంజనీర్ ప్రొఫెసర్ అని తెలిసింది. శ్రీకాంత్ రెడ్డి భువనేశ్వర్ హత్య చేసేందుకు చాలా తెలివిగా అమలు చేశాడు. ఈ హత్య చేయడానికి ముందుగా అతని ముందు మరియు భువనేశ్వరి మధ్య గొడవలు జరిగాయని పోలీసులు వివరాలు తెలిపారు. ఈ గొడవలు వారి వ్యక్తిగత మరియు ఆర్థిక సమస్యలతో సంబంధాలు ఉన్నాయని తెలిసింది. శ్రీకాంత్ భువనేశ్వరితో వివాహేతర సంబంధం ఉందని, అలాగే ఆర్థిక నష్టాల్లో మరోసారి ఆమెను వదిలించుకోవాలని పక్కా ప్లాన్తో హత్య ప్రణాళిక వేశారు. మొదట అతను భువనేశ్వర్ని ఆమెని దూరంగా పెట్టాలని విసిగించుకోవటం లాంటివి ప్లాన్ చేశాడు. అప్పటికే ఆమె వినకపోవటంతో ఆమెను ఊరిలో ఎవ్వరూ లేని ప్లేస్ తీసుకువెళ్ళి ఆమెను బెదిరించి హత్య చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ సంఘటనను పక్కా ప్లాన్గా చేశాడు. మొదట శ్రీకాంత్ భువనేశ్వర్ని ఒక ప్రైవేటు క్లినిక్లో తీసుకువెళ్ళి అక్కడ ఆమె ఆరోగ్యం బాగలేదని అక్కడ కొంత డబ్బు చెల్లించి ఆమె శరీరాన్ని మొత్తం పాడు చేసి ఆమెని భయపెట్టి లొంగ తీసుకున్నాడు. ఎవరు లేని సమయంలో చూసి పగటిపూట దారిలో ఆమెను చంపివేశాడు. శ్రీకాంత్ హత్య చేశాక అతను ఆమె దేహాన్ని పూర్తిగా కాల్చి దాన్ని సూట్కేస్‌లో వేసి తిరుపతి ఆసుపత్రి వెనుక ఉన్న ప్రదేశంలో మృతదేహాన్ని వదిలేశాడు. ఇలా శ్రీకాంత్ దొరికిపోవటంతో అతనికి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు ఇప్పుడు.